బిగ్ బాస్ సీజన్ 9 మొదటి రోజు నుంచే హౌస్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇక ఫస్ట్ వీక్ నామినేషన్స్ మాత్రం అంత హీట్ ఎక్కించేలా జరగలేదు. ఆమె నాతో మాట్లాడలేదు, తన దగ్గర పాజిటివ్ వైబ్స్ రావడం లేదు. ఇలా మొదటి రోజు నుంచే చిన్న చిన్న విషయాలకు గొడవలు పడుతూ అందరికీ విసుగు తెప్పించిన సంజన ఈసారి హౌస్లో ఉన్న అందరికీ టార్గెట్ అయింది. దీంతో అందరూ కూడబలుకొని ఆమెనే నామినేట్ చేశారు. ఈ క్రమంలోనే లేటెస్ట్ ఎపిసోడ్లో సంజన తన వింత వాదనతో అందరికీ చిరాకు తెప్పించింది. మరీ ముఖ్యంగా సంజన దెబ్బకు ఫ్లోరా అలియాస్ లక్స్ పాప అయితే కన్నీళ్లు పెట్టుకుంది. బాత్రూంలో షాంపూ కండిషనర్ పెట్టకండి, బయట పెట్టుకోండి అని ఫ్లోరా చెబుతుంటే అవి నావే, ప్రతిసారి బయటకు తీయాలా, అక్కడే ఉండనివ్వండి అంటూ అడ్డంగా వాదించింది సంజన. దీంతో విసుగొచ్చిన ఫ్లోరా, నేనేమైనా నీ పని మనిషినా, బాత్రూమ్ క్లీన్ చేసే బాధ్యత నాకు అప్పగించారు, క్లీన్ చేయడానికి వెళ్ళిన ప్రతిసారి అవి తీసి బయట పెట్టాలా ఏంటి అని నిలదీసింది. దీంతో మేనర్స్ లేదు అంటూ ఫ్లోరాపై సంజన ఫైర్ అయింది. ఇష్టం వచ్చినట్లు తిట్టేసింది. సంజన హార్ట్ హిట్టింగ్ మాటలకు, ఆమె రియాక్షన్కు ఫ్లోరా కన్నీళ్లు పెట్టుకుంది. దాంతోపాటే ఫుటేజ్ కోసమే సంజన ఇంత సీన్ చేస్తుందని కామెంట్ చేసింది. ఆ మాటతో సంజన మరింతగా ఫైర్ అయింది. ఏమన్నావు, ఫుటేజ్ కోసమా, నా ముందు వేలు చూపించి మాట్లాడకు అంటూ లక్స్ పాపకు వార్నింగ్ ఇచ్చింది. చీప్ అంటూ మాట్లాడింది. ఆ తర్వాత ఇమాన్యుయల్ దగ్గర శ్రీజాను చూపిస్తూ అది సైకో, దాన్ని చూస్తేనే చిరాకు అంటూ చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీల మధ్య సాగిన వార్ సోషల్ మీడియాలో చికాకు తెప్పిస్తోంది అందరికీ.